సార్ మీ పేరు? శ్రీనివాస్ అండి. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు, కానీ ఆయనకి సెక్యూరిటీ కావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, దాన్ని ఎలా చూస్తున్నారు? ఇవ్వకూడదండి. ఎందుకంటే వీళ్ళకి ఇవ్వడం వల్ల రేపు పొద్దున్న జరిగే పరిణామాలు వేరేగా ఉంటాయి. వీళ్ళకి అసలు ఏ సెక్యూరిటీ ఇవ్వకూడదు. సెక్యూరిటీ ఇవ్వకుండానే ఉండాలండి అంటే గవర్నమెంట్. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడైతేనే దాదాపుగా 1000 మందిగా సెక్యూరిటీ గార్డులు అవసరం అని చెప్పేసి తీసుకున్నారు. ఇప్పుడు కూడా నాకు 1000 మంది కావాలని రీతిలో మాట్లాడుతున్నారు కదా. ప్రజాధనం వృధా తప్ప దానివల్ల ఒరిగేది ఏమీ లేదండి. ఈ గవర్నమెంట్ అయితే వాళ్ళకిలాగా ఏం చేసేది ఏం కాదు కదా. వాళ్ళు గవర్నమెంట్ చేసినట్టు ఈ గవర్నమెంట్ చేస్తుందని అనుకుంటున్నారు. ఏం చేయరు, ఆ విధంగా ఏం చేయరు. ప్రతి సామాన్య మానవుడు ఫ్రీగా రోడ్డు మీద తిరిగే ప్రసక్తి అయితే ఇక్కడ ఉంది. ఇంత ముందు అయితే ఏమీ లేదు. ఇప్పుడు పూర్వం కార్మికుల్ని మేము 53,000 మంది కార్మికుల్ని పొట్టన కొట్టి ఒకరోజే బయటికి తీసేశారు. అలాగే విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్ లేకుండా చేసేసి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ కూడా మా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు కొడాలి నాని కానీ రోజా గారు కానీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది ఆరోపణలు చేశారు చంద్రబాబు గారు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారంటారు వాళ్ళందరూ? ప్రజల్లో తిరిగే నాయకుడు వదిలేసి ప్రజల్లో లేని వాళ్ళ గురించి మనం ఎందుకని మాట్లాడుకోవాలి? వేస్ట్గా వెళ్ళండి. వాళ్ళందరి గురించి మాట్లాడటం కూడా వేస్ట్. మనం బురద మీద రాడు చెల్లినట్టే మనం అంతా. అంటే ఇప్పుడు రోజా గారు అన్నారు కదా, ఈ ముసలాయన ఏం చేస్తాడు అని చెప్పేసి మాట్లాడారు కదా. ముసలాయన అంటే ముసలాయన దగ్గర ఉందండి విషయం అంతా. ముసలాయన దగ్గర ఉంది. ఇప్పుడు 6 పథకాల అమలు కోసం వచ్చారు. 5 పథకాలు ఆల్రెడీ అమల్లో ఉంది. ఇంకొకటి బస్సు ఒకటే ఉంది కదండి, అది కూడా చేస్తారు. చేయరు అనేది ఏముంది? చూస్తున్నాం కదా. ఈ 2 monthsలో ఏం జరుగుతుంది అనేది మనం క్లియర్గా చూస్తున్నాం. దాని గురించి మనం ఆలోచించాల్సిన లేదు. అయినా లోటు బడ్జెట్లో ఉన్నదాన్ని ఇప్పుడు డెవలప్ అవ్వాలంటే ఎక్కడ అవుతుందండి? మాకు కరోనా అడ్డు వచ్చిందని 3 సంవత్సరాలు రోడ్డు మీద తిరగలేదు కదా. ఏ ఎమ్మెల్యే అన్నా ఏ రోజన్నా రోడ్డు మీద తిరిగాడా? ఎవరి బాధలన్నా ఎవరన్నా చూసారా? వీళ్ళు వస్తున్నారు, చేస్తున్నారు. ఆల్రెడీ గ్రామ సభలు కూడా పెడుతున్నారు. రేపు 2 monthsకే రేపే పెడుతున్నారు. గ్రామ సభలు కూడా పెడుతున్నారు అందరూ కూడా. అలానే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే పంచాయతీ నిధులు ఏవే రావాలో అవన్నీ మేము తీసుకొస్తామని చెప్తున్నారు. మరి తీసుకొస్తారంటారా? దాదాపుగా ఇప్పుడు 14,000 కోట్ల రూపాయలు చేస్తున్నారండి. 3,200 గ్రామ పంచాయతీలని ఆల్రెడీ రేపు ఒకసారి కాన్ఫరెన్స్లో మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ప్రజల్లోనే తిరుగుతున్నారు, ప్రజల కోసమే చూస్తున్నారు అంతానే. ఇక్కడ మనకి అభివృద్ధి అనేది కంపల్సరీ జరుగుద్దండి. లేట్ అవుతే అవ్వచ్చు, 2-3 నెలలు లేట్ అవ్వచ్చు. ఎందుకంటే నిధులు లేవు కాబట్టి, నిధులు సంపాదించాలి కాబట్టి. నిధులు సంపాదించిన తర్వాత కంపల్సరీ అభివృద్ధి అనేది కంపల్సరీ జరుగుతుందని మేము అనుకుంటున్నామండి. సార్ మీ పేరు? నా పేరు తాతాజీ అండి. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు, అవినీతి చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తున్నారు. దాన్ని ఎలా చూసుకుంటున్నారు? అదేంటి దొంగ మంచోడిని దొంగ అంటాం ఏంటి? అది కరెక్ట్ కాదు. అది ఈయన ప్రజాధ్యక్షుడు, ప్రజల్లో చొచ్చుకుపోయి ఈయన దొంగ అంటాం ఏంటి? అది అసలు ఎవరు హర్షించరండి ఆ విషయం. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే అవినీతి చేస్తున్నాడు, మా కార్యకర్తల మీద మా ఎమ్మెల్యే మీద కేసులు పెడుతున్నారు అనే రీతిలో మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు చేసిన పని వీళ్ళ మీద తోయటం పెట్టండి. అది అసలు ఎవరో నమ్మరండి, ప్రజలు నమ్మరు. ఎక్కడ ఇలాంటి కక్ష సాధింపులు కానీ అవి కానీ బాబు గారికి అలవాట్లేదు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం రాగానే డెవలప్మెంట్ అవ్వదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు బల్లగుద్దు చెప్తున్నారు కదా. ఎందుకు అవదండి? ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఈ 2 నెలల్లోనే కనపడుతుంది కదా. అప్పుడే మొన్న ప్లే కాస్టింగ్ చేశారు, దానికే కనపడింది కదా కూటమి ప్రభుత్వం. అప్పుడే డెవలప్మెంట్, అప్పుడే కార్యక్రమాలకు రోడ్లు వేయడానికి అప్పుడే ఆర్డర్స్ ఇస్తున్నారు. డెవలప్మెంట్ అదే కదా, బటన్ నక్కడం కాదు కదా డెవలప్మెంట్. సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఆరోపణలు చేస్తున్నాడు, అలానే అన్న క్యాంటీన్ మీద ఆరోపణలు చేస్తున్నారు, పార్టీ రంగులు పూసుకుంటున్నారు. దాన్ని ఎలా చూస్తున్నారు? అన్న క్యాంటీన్ పేదవాడికి అన్నం పెట్టడం అండి, అదే భోజనం చేస్తాం మనం. ఇప్పుడు ప్రతిదీ కూడా మనం దేనికోసం, పట్టు కోసమే కదా. అలాగా ఆయనేమో ప్రసాదం ఆయన పెడుతుంటే అది రంగులు పూసుకోవడం ఏంటి? ఆయన చేశాడు ఆ పని. రంగులు గోడలకు రంగులు వేసుకుని, ఆ శ్మశానాలకు రంగులు వేసుకుని ఆయన చేశాడు. అది ఈయన చేసింది ఏముంది? అన్న క్యాంటీన్కి ఎప్పుడు ఉన్న రంగే, అన్నగారు రంగు. అది దానికి ప్రత్యేకించి కాదు కదా. ఉన్న రంగులు తీసి పెట్టలేదు ఆయన. ఉన్న స్టార్టింగ్ నుండి ఆ రంగులు అలా వేసుకుంటూ వచ్చి భోజనాలు పెడుతున్నాడు లేబర్కి. అంటే ఇప్పుడు 5 రూపాయలకే పెడుతుంది ముస్టే కదా, వీళ్ళు ఎందుకు గొప్పగా చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అనే రీతిలో మాట్లాడుతున్నారు. ఆయన పెట్టబోయా ఎందుకు తీసేసాడు అంటే 5 రూపాయలు కూడా పెట్టకూడదన్న ఉద్దేశంతో కదా తీసాడు. ఆయన పెట్టచ్చు కదా, ఆయన ఎందుకు పెట్టలేదు అంటే ఆయనకు చేత కాలేదు. ఈయన చేతనై పట్టాడు, అన్నం పెడుతున్నాడు లేబర్కి. అంటే ఈ అన్న క్యాంటీన్ వ్యవస్థ వల్ల మంచిది అంటారా, రాంగ్ అంటారా? లేబర్ బాగుపడతారండి. రోడ్డు మీద ఉన్న ఓ పూట ఉండి ఓ పూట లేని వాళ్ళు అక్కడికి వెళ్ళి తిని బతుకుతాడికి ఉపకారం ఉంది. అది
సార్ మీ పేరు? బ్రహ్మయ్య. సార్ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి దాదాపు 3 నెలల దాకా అవుతుంది సార్, ఎలా ఉంది పరిపాలన అనేది? ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం అయితే అన్ని విషయాల్లోనూ అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుంది. ఆయన చెప్పినటువంటి సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో పథకాలన్నింటి కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ మరి రానున్న రోజుల్లో అతి తొందరలో కూడా స్త్రీలకు మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా అమల్లో పెట్టారు. ఇప్పటి వరకు చాలా కార్యక్రమాలు అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వాన్ని మంచి మెజారిటీతో అన్ని స్థానాల్లోనూ కూడా గెలిపించుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆరోపణలు చేస్తున్నారు కదా చంద్రబాబు గారి మీద, అవినీతి పాలన అంటున్నారు కదా సార్. అవినీతి పాలన అనేది లేకపోతే ఇన్ని హత్యలు జరిగాయి, అన్ని దోపిడీలు జరిగాయి అనేది అది నామాత్రంగా చెప్తున్నారు తప్ప ఎక్కడా వాటికి ప్రూఫ్లు లేవు. ఆయన పెట్టిన ప్రతి మీటింగ్లోని 36 మంది చనిపోయారు, 38 మంది చనిపోయారు కార్యకర్తలు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ వాటికి అదే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం గవర్నమెంట్ వాటికి ప్రూఫ్లు ఇమ్మని అడిగితే వాళ్ళు ప్రూఫ్లు చూపించలేక కేవలం వాళ్ళు ఏంటంటే ఎలక్ట్రానిక్ మీడియాను వాడుకుని నేరారోపణ చేస్తున్నారు తప్ప వాటికి సరైనటువంటి ఆధారాలు ఏవి కూడా ఎక్కడ లేవు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఈ చంద్రబాబు నాయుడు గారు తప్పుడు హామీలు పెట్టాడు, నెరవేర్చిన హామీలు పెట్టారు అని చెప్పే రీతిలో మాట్లాడుతున్నారు కదా సార్. ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఆలోచనతోనే ఆయన అటువంటి నేరారోపణ చేస్తున్నారు తప్ప వాటికి ఎక్కడ కూడా ఆధారాలు లేని మాట్లాడుతున్నాడు ఆయన. గత ప్రభుత్వంలో అయితే మేము పాత బ్రాందీ షాప్ వర్కర్స్ అంటే తెలుగుదేశం హయాంలో మేము బ్రాందీ షాపుల్లో పనిచేసుకుంటూ మా జీవనోపాధి గడిపిస్తుండగా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 70,000 కుటుంబాలను రోడ్డు పడేశాడు ఆయన. ఇందులో అనేక మంది కార్మికులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మేమైతే గత 5 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వంతో ఏకీభవిస్తూ మా పైన ఉన్నటువంటి రాజకీయ నాయకులు అనగా టీటీ జనార్దన్ గారు అలాగే కొంతమంది వ్యక్తులు ఏదైతే చెప్తున్నారో అది చూతా చెప్పకుండా పాటిస్తూ కూటమి ప్రభుత్వాన్ని మంచి మెజారిటీతో గెలిపించుకోవడం మా వంతు ప్రయత్నం మేము చేయడం జరిగింది.